హలో అండి. ఇవాళ మా పిల్లలైతే డిన్నర్‌కి పాలక్ పన్నీర్, చపాతీ చేయమని అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. వాళ్ళందరికీ ఫేవరెట్ పాలక్ పన్నీర్. దట్ టూ హెల్తీ కూడా కదా! నేనైతే పాలక్ పన్నీర్‌కి నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్‌పీరియన్సే ఉందండి. నాకు పాలక్ పన్నీర్ చేయటం రాని కొత్తల్లో నేనైతే చాలా వియర్డ్ టేస్ట్ ఆఫ్ పాలక్ పన్నీర్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. ఎలా అంటే రాగా అస్సల వగరు వగరుగా టేస్ట్‌లెస్‌గా ఉండేది కర్రీ. పాలక్ పన్నీర్ అంటే ఇలా ఉంటుందా అని భయమేసేదనమాట. కానీ నేను కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పా చేసే పాలక్ పన్నీర్ అయితే నిజంగా నోటికి ఎంతో ఫ్లేవర్‌ఫుల్‌గా నోట్లో పెట్టుకుంటే బ్లాస్ట్ అయిపోయేటట్టు ఉంటుందండి. ఈ రెసిపీ అయితే నేను స్పెషల్‌గా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లా. మీకు ప్రాసెస్ అంతా చూస్తే అర్థమైపోతుంది. కలర్ కూడా ఎక్కడ ఆ గ్రీన్‌నెస్‌ని రీటైన్ చేసే విధంగా అయితే నేను కర్రీ ప్రిపేర్ చేశాను. ఒక్కొక్కసారి కొంతమందికి ప్రాసెస్ తెలియక కర్రీ చేసేప్పుడు ఆ కలర్ మొత్తం మారిపోతుంది. డార్క్ కలర్‌లోకి అయిపోతుంది. కానీ ఈ కలర్ ఇలా రావాలంటే గనక మనం బ్లాంచ్ చేసుకోవాలనమాట. పాలక్‌ని ఓవర్ కుక్ చేయకూడదు. తర్వాత కుక్ చేస్తామనమాట. బ్లాంచ్ చేసుకొని జస్ట్ కూల్ వాటర్‌తో వాష్ చేసేసుకుందామంటే కలర్ రీటైన్ అవుతుంది. ఆ కర్రీ చేసేలోపు అయితే నా చపాతీ పిండి అయితే నానిపోయిందనమాట. చపాతీ స్మూత్‌గా రావటం కోసం కొంతమంది కూల్ వాటర్ కలుపుతారు. మరి కొంతమంది హాట్ వాటర్ కలుపుతారు. ఒక్కసారి కోల్డ్ వాటర్ ట్రై చేసే వాళ్ళు కూడా హాట్ వాటర్‌తో ట్రై చేయండి. ఎంత స్మూత్‌గా వస్తాయో తెలుసా చపాతీ. ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయక్కర్లేదండి పిండి మిక్స్ చేసేప్పుడు. లాస్ట్‌లో జస్ట్ అలా అలా డాష్ ఆఫ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత స్మూత్‌గా వచ్చాయో చపాతీ. ఆ చపాతీని అలా పాలక్ పన్నీర్‌లో నంచుకొని తింటే నోట్లో బ్లాస్టే అండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.